नहमदहु नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाउज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नद्दीన ఇందల్లాహిల్ ఇస్లాం సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవ శాంతి కారుణ్యానుగ్రహాలు మీ అందరిపై కురియుగాక. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రంజాన్ నెలలో మనం ఎలా ఉండాలి, రంజాన్ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఉపవాసాలు ఎందుకు పాటించాలి, దివ్య ఖురాన్ బోధనలు ఏమిటి, వీటికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లామియా బోధనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చాలామంది ఇస్లాం అంటే దాన్ని ఒక మతంగాను, అలాగే ఒక కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విశ్వాసాలు, కొన్ని ఆచార వ్యవహారాలను తెలియజేసేటువంటి ధర్మంగాను చాలామంది భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాం అనేది ఒక అరబీ పదం. సిల్మ్ మరియు సలాం అనేటువంటి రెండు పదాల కలయిక ఇస్లాం. సిల్మ్ అంటే సమర్పణ, సలాం అంటే శాంతి. సిల్మ్ సమర్పణ, శాంతి అనేటువంటి అర్థం ఈ యొక్క ఇస్లాం అనే పదానికి వస్తుంది. అయితే ఇస్లాంను మనం అధ్యయనం చేసినప్పుడు మనకు తెలిసే విషయం ఏమిటంటే ఇస్లాం ఓ సమగ్ర జీవన వ్యవస్థ, సమగ్ర జీవన విధానం యొక్క పేరే ఇస్లాం. ఇది 1450 సంవత్సరాలకు పూర్వం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఉనికిలోకి వచ్చింది అని చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి దీని అవగాహన లేని కారణంగా వాళ్ళు ఆ అపోహకు గురయ్యారు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. సృష్టికర్త అయినటువంటి దైవం మానవుణ్ణి సృష్టించిన తర్వాత, మానవుణ్ణి భూమి మీదకి పంపించిన తర్వాత అతనికి ఇచ్చినటువంటి జీవన విధానం పేరే అరబిక్లో ఇస్లాం. దాన్ని మనం తెలుగులో సనాతన ధర్మం అనండి, లేదా బైబిల్ భాషలో దాన్ని పురాతన మార్గం అనండి. ఎందుకంటే ఈ విశ్వం అంతటికీ కర్త ఒకడే అయినప్పుడు విశ్వం అంతటికీ మార్గదర్శక జీవన విధానంగా దేవుడు ఇచ్చేది కూడా ఒకటే ధర్మం అయి ఉంటుంది, ఒకటే జీవన విధానం అయి ఉంటుంది. దాన్ని అనేక భాషల్లో అనేక పేర్లతో పిలుచుకోవచ్చు. పురాతన మార్గం అని, సనాతన ధర్మం అని, అరబిక్లో ఇస్లాం అని ఇలా పిలుచుకోవచ్చు. ఎలాగైతే దేవుణ్ణి తెలుగులో దేవుడని, అరబిక్లో అల్లాహ్ అని, అలాగే సంస్కృతంలో ఈశ్వర్ అని, అక్షర పరబ్రహ్మ అని, అదేవిధంగా హిబ్రూ భాషలో యెహోవా అని, ఇంగ్లీష్లో గాడ్ అని ఎలాగైతే పిలుచుకుంటామో అలాగే జీవన విధానాన్ని కూడా అనేక భాషల్లో అనేక రకాలుగా పిలుచుకోవచ్చు. కానీ ఉన్నది మాత్రం ఒకటే దేవుడు, ఒకటే జీవన విధానం. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒక తండ్రికి అనేక మంది సంతానం ఉంటారు. తండ్రి న్యాయశీలి అని మనం ఎప్పుడంటామంటే అందరినీ ఒకేలా చూసేవాడిని న్యాయశీలి అంటాం. అంతే తప్ప ఒక కొడుక్కి ఒకలా, ఇంకో కొడుక్కి ఒకలా చూస్తూ, ఒక కొడుక్కి ఒకలా, ఇంకో కొడుక్కి ఇంకోలాగా అతను వేరియేషన్ పాటించినట్లయితే అది న్యాయశీలి అయినటువంటి తండ్రి అని మనం అనం. మరి అలాంటిది సృష్టి యావత్తుకి కర్త ఒకడే అయినప్పుడు, ఆ కర్తే మానవులందరినీ కూడా సృష్టించినప్పుడు, మానవాళి అందరినీ తన్నుకు చావండి, కొట్టుకు చావండి అని చెప్పి అనేక జీవన విధానాల్ని లేక అనేక మార్గాల్ని ఆయన ఇస్తాడా అని ఒకసారి ఆలోచిస్తే ఇది సరైనటువంటి ఆలోచన కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళికి ఆచరించడానికి, అనుసరించడానికి ఇచ్చిన జీవన విధానం కూడా ఒకటే. ఇక ఇస్లాం అనేది ఒక సనాతన సంపూర్ణ జీవన విధానం అయినప్పుడు ఈ ఇస్లాం గురించి మీరు పరిచయం చేయండి రఫీక్ భాయ్ అని మీరు నన్ను అడిగితే చాలా క్లుప్తంగా చెప్పాలంటే ఇస్లాంను 4 భాగాలుగా మనం దీని యొక్క పరిచయం చేయొచ్చు. ఇస్లాంలో మొదటిది ఏమిటంటే విశ్వాసాలు, దాన్ని ఉర్దూలో అఖాయద్ అంటాం. రెండవది ఆరాధనలు, దాన్ని ఇబాదాత్ అంటాం. మూడవది వ్యవహారాలు, నాలుగవది విలువలు. ఇందులో చాలా స్పష్టంగా ఈ 4 విషయాలు కలిపితేనే ఇస్లాం అని మనం చాలా స్పష్టంగా ప్రస్తావించవచ్చు. ఉదాహరణకి ఇబాదాత్ లేక అఖాయిద్ అనే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. ఇస్లామియా బోధనల్లో మొట్టమొదటి బోధ ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తెలుసుకోవాలి. మిమ్మల్ని పుట్టించినవాడు, మీకోసం సమస్త వనరుల్ని కల్పించినవాడు, మీకు జీవితాన్ని, సామర్థ్యాల్ని, జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాన్ని అన్నింటినీ ప్రసాదించినవాడు, అన్నీ అయినటువంటి ఆ సృష్టికర్తను తెలుసుకొని ఆయనకే విధేయించడం, ఆయనకే భయపడడం, ఆయన పట్లే విశ్వాసం కలిగి ఉండడం, ఆయన ముందే మోకరిల్లడం, ఆయన ముందే సాష్టాంగపడడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మీ గురుతరమైనటువంటి బాధ్యత అని ఇస్లాం చెప్తుంది. అంటే ఒక మనిషి ప్రపంచంలో ఎంతటి పెద్ద హోదాపరుడైనప్పటికీ కూడా, ఎంత విజ్ఞానిగా, ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా పరిగణించబడినప్పటికీ కూడా అతను తనను సృష్టించినటువంటి కర్తను గనుక గుర్తించకపోతే ఆధ్యాత్మిక కోణంలో అతను తెలివైనవాడు కాదు అనే విషయాన్ని ఇస్లాం చాలా స్పష్టంగా చెప్తోంది. కనుక మొదటిది అఖాయద్ అంటే
విశ్వాసాల్లో మొట్టమొదట దేవుని ఏకత్వాన్ని చాలా స్పష్టంగా ఇస్లాం బోధిస్తుంది. అలాగే దేవుని పట్ల కలిగి ఉండాల్సిన నమ్మకాన్ని కూడా ఏమంటుందంటే ఏదో అల్లాహ్ ఉన్నాడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి నమ్మి ఉండడం కాదు. ఆయన పట్ల ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలంటే నాకున్నటువంటి సాధనా సంపత్తి ఏదైతే ఉందో ఈ సాధనా సంపత్తి అంతా కూడా ఆయన ఆదేశిస్తేనే నాకు అనుకూలంగా ఉంటుంది, లేదంటే అది నాకు అననుకూలంగా కూడా మారిపోతుంది అని నమ్మాలి. ఉదాహరణకి చూడండి, నీళ్లున్నాయి, నీటికి దాహం తీర్చే గుణం ఉంది, మనందరికీ తెలుసు. కానీ ఒక బిలీవర్, ఒక విశ్వాసం ఎలా ఉండాలి అంటే నీటికి దాహం తీర్చే గుణం ఉన్నప్పటికీ కూడా ఆ నీరు నేను తాగితే దేవుడు దాహం తీర్చాలంటేనే నా దాహం తీరుతుందని నమ్మాలి. ఉదాహరణకి ఇద్దరు నీళ్లు తాగారండి, దాహం వేస్తుంది, ఇద్దరు మంచినీళ్ళు తీసుకున్నారు. ఒక ఆయన ఒక అర గ్లాసు నీళ్లు తాగితేనే అతను దాహం తీరిపోయింది, ఇంకొక ఆయన 4 గ్లాసులు నీళ్లు తాగాడు, అయినా దాహం తీరలేదు. ఒకవేళ నీటికి దాహం తీర్చే గుణమే ఉంటే మరి ఇద్దరికి దాహం తీరాలిగా. ఎందుకు తీరలేదు అంటే ఆ నీటికి దాహాన్ని తీర్చేటువంటి ఆదేశం ఆయన ఇవ్వాలి, అప్పుడే దాహం తీరుతుంది. ఒక డాక్టర్కి దగ్గరికి ఇద్దరు పేషెంట్స్ వెళ్ళారు. ఇద్దరు పేషెంట్స్ ఒకే వ్యాధి కలిగిన వాళ్ళు, ఒకే వయసు కలిగిన వాళ్ళు. కానీ ఒక పేషెంట్కి నయమైంది, మరో పేషెంట్కి నయం అవ్వలేదు. మరి డాక్టర్ చేతిలోనే సామర్థ్యం ఉండి వ్యాధి స్వస్థత అతని చేతిలోనే ఉన్నట్లయితే ఇద్దరికి వ్యాధి నయం అవ్వాలి కదా. అంటే వ్యాధికి స్వస్థత కూడా ఆయనే ఇస్తాడు, ఆయన వల్లే సాధ్యమవుతుంది. ఇది విశ్వాసం. ప్రపంచంలో ఏది జరిగినా అది దేవుని తరపునే జరుగుతుంది. లాభ నష్టాలు, జీవన మరణాలు, ఆరోగ్య అనారోగ్యాలన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ఆయన వశంలోనే ఉన్నాయనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఇది విశ్వాసం. అలాగే ఆయన పుట్టడు, చావడు, కనబడడు, సమస్త బలహీనతలకి అతీతుడు, అగోచరుడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండి ఆయన్ని ఆరాధించడం అనేటువంటిది ఇస్లామీయ బోధనల్లో మొట్టమొదటి బోధ. మరి మిగిలినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరాధనలు, ఇస్లాం అంటే ఆరాధనలు, వ్యవహారాలు, అలాగే విలువలు ఏవైతున్నాయో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇస్లాం అనేది ఒక సమగ్ర జీవన విధానం యొక్క పేరు. దీన్ని ఒక సమగ్ర జీవన విధానంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా దీని యొక్క మార్గదర్శకత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. అల్లా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లామియా కోణంలో అర్థం చేసుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.